అటుగా చేస్తున్నా. ఈ అటుగా తొక్కడేసుకొని ముక్కలుగా కోసుకున్నాం, పచ్చీలు వేసేసుకున్నాం. పచ్చి 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాం. ఇదిగో శనగపిండి, శనగపిండి మిల్లాటించుకుంది. ఇప్పుడు ఈ శనగపిండిలో 1 చెంచా సారపు వేసుకున్నాం. ఉప్పు 1 చెంచా, కారం 1 చెంచా, కారం 1 చెంచా వేసేసుకున్నాం, కలుపుకున్నాం. పిండిలో ఇప్పుడు ఎన్ని వేస్తాం కాబట్టి కలుపుకున్నాం. పిండి గట్టి లాకొని కలుపుకోవాలి. నీళ్ళు పోయే ముందు పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలా పిండిలో అన్నీ బాగా కలుపుతాయి. నీళ్ళు పోసి కలిపితే గడ్డలు కలుపుతాయి. అందుకే నీళ్ళు పోయమంటే కలుపుకుంటున్నా. ఇప్పుడు పిండిలో నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం. పిండిలో నీళ్ళు పోసుకున్నా కలుపుకున్నాం. పిండి గడ్డలు ఆకుని కలుపుకోవాలి. స్వచ్ఛమైన శనగపిండి ఫ్రెండ్స్. ఇది మేము బయట కొనుక్కొచ్చింది కాదు, మేము తయారు చేసుకున్నాం. శనగపప్పు ఎండబెట్టుకొని నీళ్ళు పట్టించుకున్నాం. బయట కొనుక్కొచ్చిన దాంట్లో కల్తీ కలిసింది. మీ ఆరోగ్యం కాబట్టి బజ్జీలు టేస్ట్ వస్తాయి. పిండిని గడ్డలాగా ఇలా చేత తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇదిగో పిండి కలుపుకుని అయిపోయింది. సరిగా పిండిని ఎంత బాగా కలుపుకున్నాను, ఒక కొండ కూడా లేదు అక్కడ. పిండి ఈ విధంగానే కలుపుకోవాలి. మళ్ళీ జావ కలుపుకూడదు. ఈ విధంగా కలిపితే మంచి బాగా వస్తాయి. పిండి పక్కన పెట్టినట్టుగా ముక్కలు కోసుకున్నాం. ఈ విధంగా పిండి కలుపుకొని 1 నిమిషం పక్కన పెట్టుకున్న క్రిస్పీ వస్తాయి అరటికాయ బజ్జీలు. అందుకే నేను ముందు పిండి కలుపుకున్నా. ఇప్పుడు అరటికాయ ముక్కలు కోసుకున్నాం. ఇప్పుడు మనం అరటికాయని చెక్ తీసుకున్నాం. ఈ విధంగా అరటికాయని తీసుకోవాలి. అరటికాయలు తీర్థం అయిపోయింది. చూడండి ఎలా ఉన్నాయో. ఈ విధంగా అరటికాయలు చెక్క చేసుకోవాలి. మనం శుభ్రంగా కడుక్కొని స్లైసెస్ చేసుకున్నాం. ఇప్పుడు శుభ్రంగా అరటికాయలు చేసుకున్నాం. రండి ముక్కలు కట్టి పెద్ద కోసుకోవాలి. శుభ్రంగా కోసుకోవాలి. అరటికాయ ముక్కలు కోసేసుకున్నా. ఇప్పుడు అరటికాయ ముక్కలతో బజ్జీలు వేసేసుకున్నా. కంచిపోయి పెట్టి నూనె పోసేసుకున్నానా. బజ్జీలు 1 కేజీ నూనె పోసుకోవాలి. అరకే నూనె పోసుకున్నాం. నూనె వేసిన తర్వాత బజ్జీలు వేసేసుకున్నాం. నూనె వేలెక్కనివ్వాలి. అరటికాయ ముక్కలు ఎలా కోసుకున్నాం మీరు కూడా విధంగా ఇలా కోసుకోండి. ఇదిగోండి ఈ షేపు ఇలా సన్నగా కోసుకోండి. ఇలా వేసుకుంటే అరటికాయ బజ్జీ బాగుంటుంది. అద్దరి వేరే ఇక్కడ ఇదిగో నువ్వు ఇక్కడ బజ్జీలు వేసేసుకున్నావు. ఇదిగో నువ్వు బజ్జీ వేసుకున్నావు. శాంపిల్స్ ఎలా వచ్చిందో చూసుకున్న తర్వాత మొత్తం వేసేద్దాం. అలానే ఇదిగో బజ్జీలు పిండిలో ముంచి వేసేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి.
వేసుకున్న తిప్పుకున్నా ఒకసారి. విధంగా బజ్జీలు తిప్పుకుంటూ ఎంచుకోవాలి. బజ్జీలు ఎలా చూడండి ఇలా కలుతున్నాయో. బజ్జీలు భలే అవుతున్నాయి చూడండి. అదే బజ్జీలు బాగా రెండు పక్కన ఆగనివ్వాలి. ఇంకా కాలే వాళ్ళకి. బజ్జీలు బాగా క్రిస్పీ, చాలా క్రిస్పీ ఉంటాయి. కొన్ని బజ్జీలు చూడండి ఎలా కాలిపోయాయో. బజ్జీలు తీసేసుకున్నా. బజ్జీలు ఎవరైనా వేసుకొని తీసేసుకోవాలి. విధంగా మళ్ళీ బజ్జీలు వేసుకోవాలి. అటుకాయ పిండి బాగా పట్టినాయి ఫ్రెండ్స్. బజ్జీలు వేసుకోవాలి. విధంగా బజ్జీలన్నీ వేసుకోవాలి. బజ్జీలు చాలా జాగ్రత్త వేసుకోవాలి, లేకపోతే చేయి కాలిపోయింది. బజ్జీలు కింద పై తిప్పుకోవాలి ఒకసారి. కరెక్ట్గా బజ్జీలు చాలా బాగుంటాయి. కరెక్ట్గా బజ్జీలు పప్పులు సాంబార్ నంచి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. విధంగా బజ్జీలు మరోసారి కింద పై తిప్పుకోవాలి. బజ్జీ ముక్కలు చాలా బాగుంది. ఇంకా మొక్కదంతా బజ్జీలు ఇంకా తిప్పుకుంటా అన్ని పక్కల ఆగనివ్వాలి. అన్ని పక్కన కలితే బజ్జీ చాలా బాగుంటుంది. ఇలా గంట పెట్టి మొక్కడం వల్ల లోపల బాగా గురిగిద్ది. బజ్జీలు తీసేసుకున్నాం. మళ్ళీ బజ్జీలు తిన్నంత బాగున్నాయో. కొత్త పెన్ను నన్ను కూడా వేసేసుకున్నా. బజ్జీలు పళ్ళు వేసేసుకుంటున్నా.
పల్లె బజ్జీలు వేసేసుకున్నాం, ఒకసారి తిప్పుకున్నాం. బజ్జీలు ఏ విధంగా కిందపై తిప్పుకోవాలి. చికెన్ బజ్జీలు ఇవి కాలిపోతున్నాయి. ఒక్క నిమిషం వేసి తీసేసుకున్నాం. చికెన్ బజ్జీలు ఇప్పుడు తీసేసుకుంటున్నా. చికెన్ బజ్జీలు తీసేసుకుంటున్నా. కొద్దిగా చికెన్ ముక్కలు ఉన్నాయి, వేసేసుకుంటున్నా. వేసుకుందామా చెప్తా. చికెన్ బజ్జీలు వేసుకున్నాం, ఒకసారి తిప్పుకుందాం. చికెన్ బజ్జీలు ఒకసారి తిప్పుకుంటున్నా. నూనె కాలుతుంది కాబట్టి బజ్జీలు కాలిపోతాయి ఫ్రెండ్స్. ఈ బజ్జీలు వేసుకుని అయిపోయింది. ఇదే లాస్ట్ వై బజ్జీలు బజ్జీలు కాలిపోయి అవి లాస్ట్ వేసేసుకున్నాం. బజ్జీలు వేసుకుని అయిపోయింది. బజ్జీలు వేసుకుని అయిపోయింది. తిట్టి చెప్తా. చూస్తాం ఫ్రెండ్స్, అట్టే బజ్జీ మాత్రం సూపర్ కదా ఫ్రెండ్స్. ఇంకా లోపల ముక్కలు ఎలా వచ్చిందో చూడండి. బాగుంది ఫ్రెండ్స్. బజ్జీ టేస్ట్ ఉందా ఫ్రెండ్స్? ఈ బజ్జీలు పెట్టింది ఫ్రెండ్స్. ఈ బజ్జీలు రొట్టి బజ్జీలు నేను టేస్ట్ మాత్రం మర్చిపోలేదు ఫ్రెండ్స్. అన్నీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంట్లో ఉంటాయో ఈ బజ్జీ పప్పులు చాలా నీటిలోకి బాగుంటుంది. ఈ బజ్జీ తింటే ఉంటుంది, తెస్తే తిరిగితే ఉల్లిపాయ నిమిషం పడితే ఇంకా బాగుంటుంది. కారం నంచి కూడా తింటుగా. కొంచెం బజ్జీలు ఆటల కన్నా బాగున్నాయి. ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలా, షేర్ చేయండి. అంటే బాయ్. నేను చెప్తా మర్చిపోయా, మీరు కూడా ఈ బజ్జీలు ఇంటికాడ చేసుకోండి. ఏమని చెప్పాను, మీరు కూడా విధంగా చేసుకోండి. సూపర్ అది బజ్జీలు కూడా బాగా వస్తాయి.